జ్యేష్ఠ మాసం, ఈ మాసంలో చేయకూడనివి విశేషంగా ఉన్నాయి. అవి జ్యేష్ఠుడికి జ్యేష్ఠురాలికి వివాహం జరిపించకపోవడం. జ్యేష్ఠ మాసంలో వివాహాలు చేయాలి, కానీ ఆ వివాహాలు జ్యేష్ఠులకు చేయకూడదు. చేయకూడని వాటిలో ఇది మొదటిది. రెండవది స్వంత ఇంటి గృహ ప్రవేశం జ్యేష్ఠ మాసంలో చెయ్యకూడదు అని మనకు మత్స్య పురాణం తెలియజేస్తుంది. నేటి కాలంలో పలువురు జ్యేష్ఠ మాసంలో కూడా గృహప్రవేశాలు చేస్తున్నారు. జ్యేష్ఠ మాసంలో గృహప్రవేశం చేస్తే ఆ ఇంటికి అగ్ని సంబంధితమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, చోర బాధలు కలుగుతాయి, అనేక ఈతి బాధలు వస్తాయి అని మనకు మత్స్య పురాణం తెలియజేస్తుంది. సూర్య సంచారం భరణి, కృత్తిక, రోహిణి ఈ కార్తెలలో ఉండే కాలంలోనే సామాన్యంగా జ్యేష్ఠ మాసంలో మొదటి భాగం వస్తుంటుంది. సూర్య సంచారం ఈ రాశులలో ఉన్నప్పుడు, ఈ నక్షత్రాల సమీపంలో ఉన్నప్పుడు కర్తెర అన్న పేరిట గృహప్రవేశం, గృహ ఆరంభం ఈ పనులు చెయ్యకూడదు అని ప్రమాణం. ఈ నేపథ్యంలోనే జ్యేష్ఠ మాసం కూడా ఉంటుంది కనుక ప్రాచీనులు ఈ మత్స్య పురాణం ద్వారా గృహప్రవేశం చెయ్యరాదు జ్యేష్ఠ మాసంలో అనే నియమం చెప్పారు. జ్యేష్ఠ మాసంలో చెయ్యకూడని మూడవది దూర ప్రయాణాలు. ప్రయాణం అవసరమైతేనే చెయ్యాలి, లేని ఎడల చెయ్యకూడదు. ఇవి ఈ జ్యేష్ఠ మాసంలో చెయ్యకూడనివి.